Hi, welcome to my channel. This is Serichella. ఈ రోజు వీడియో ఏంటంటే మా కొత్త ఇంటి ఫైనల్ వాక్ అన్నమాట. సో మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ ఇక్కడ మాకు పెద్ద మీటింగే ఉండబోతుంది. సో ఇంట్లో ఏమేం చేంజెస్ చేయాలి అంటే మన చిన్న లోపాలు ఉంటాయి కదా, ఇట్లా కొంచెం పెయింట్ పోవడము, లేకపోతే వాల్స్ పైన హోల్స్ ఉండడము, స్కర్టింగ్ దగ్గర హోల్స్ ఉండడము, సో అలాంటివి చూసుకోవాలని చెప్పి ఈరోజు మాకు ఒక చిన్న మీటింగ్ ఉంది. మళ్ళీ చిన్న అన్న కదా, పెద్ద మీటింగ్ ఉంది. సో ఆ వీడియో అంతా ఈరోజు చూపిస్తాను. అండ్ ఫైనల్గా మా ఇల్లు ఎలా రెడీ అయిపోయిందో కూడా మీ అందరు చూడలేదు కదా, జస్ట్ కొన్ని వీడియోస్లో నేను ఇట్లా ఉంది ఇల్లు, ఇలా ఉంది ఇల్లు అని చెప్పి చూపించాను. బట్ ఈరోజు సామాన్లు ఏం లేకుండా అండ్ మేము ఇంటికి ఇంకా ఎంటర్ అవ్వలేదు, బట్ ఇల్లంతా రెడీ అయిపోయింది. అది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట మీ అందరికీ. సో ఎంజాయ్ దిస్ వీడియో అండ్ ఆల్సో మా ఇల్లు ఎలా రెడీ అయిందో, ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫైనల్ వాక్ త్రూ అంటే ఏంటి అని అంటే, ఇది మన క్లోజింగ్కి ముందు ఒక లాస్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే మన ప్రాపర్టీని కరెక్ట్గా మనం ఇన్స్పెక్ట్ చేసుకోవడము, కండిషన్లో ఉందా లేదా, అంటే మనం ఏదైతే అగ్రిమెంట్కి పర్చేస్ చేసినామో హౌస్, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉందా లేదా, వీళ్ళు ప్రాపర్గా అన్నీ మనకి కావాల్సినట్టు మనం అడిగినవన్నీ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవడం అనమాట. అంటే ఒక ఇన్స్పెక్షన్ లాగా అనమాట. సో ఏమైనా రిపేర్స్ ఉంటే కానీ అవన్నీ వెరిఫై చేసుకోవడం అండ్ ఆ రిపేర్స్ కంప్లీట్ అయినాయా లేదా అనేది చూసుకోవడం అనమాట. సో ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చారు. సో తిను మనకన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో మనం విండోస్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, డోర్స్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, లాంగ్ లైఫ్ ఉండాలి ఇవి అని అంటే మనం ఎట్లా దాన్ని కాపాడుకోవాలి, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని చెప్పి అన్నీ చెప్తున్నారనమాట. సో బ్లైండ్స్ లేపి విండోస్ ఓపెన్ చేసి క్లీనింగ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దాట్ మనకి ఎక్కువ లైఫ్ ఉంటుంది అన్నిటి మీద అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేనికి వారంటీ ఇస్తున్నాము, దేనికి వారంటీ ఇవ్వట్లేదు, మీరు ఎట్లా కాపాడుకుంటే ఎట్లాంటి ఎన్ని రోజులు ఉంటాయి ఇవనేదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా ఎలా ఆపరేట్ అవుతాయి అనేది కూడా చెప్తున్నారు అనమాట. మనకు తెలుస్తాయి బట్ స్టిల్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అండ్ మనకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగచ్చు. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ ఫైనల్ వాక్ త్రూ ఏదైతే ఉందో అది మన హౌస్ క్లోజింగ్ అవుతున్న ముందే చేస్తారనమాట. అంటే క్లోజింగ్ ఇవాళ అవుతుంది అని అంటే ఒక 5 days ముందు ఆర్ అట్లీస్ట్ 2 days ముందు అట్లా చేస్తారనమాట. సో మాది క్లోజింగ్ అయిపోతుంది కానీ మేము హౌస్లోకి అయితే వెళ్ళలేము. నా డెలివరీ అయిన తర్వాతనే హౌస్లోకి వెళ్ళొచ్చు అనమాట, గృహప్రవేశం చేయొచ్చు. సో అందుకే గృహప్రవేశం అనేది ఇంకా టైం ఉంది, బట్ హౌస్ అయితే క్లోజింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అందరు నా డెలివరీ ఎప్పుడు అడుగుతున్నాను, డెలివరీ వ్లాగ్ అడుగుతున్నారు. సో నా డెలివరీ వచ్చేసి ఈ మంత్లోనే అనమాట. అండ్ డెలివరీ అయిన తర్వాత ఒక 1 week or 10 days రికవరీ టైం పడుతుంది కదా, సో అది నేను టైం తీసుకొని మెల్లిగా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బట్ అంతకు ముందే డెలివరీ అవ్వకముందే కొన్ని వీడియోస్ పెట్టాలని చెప్పి అనుకున్నాను కంటిన్యూస్గానే. సో నేను మధ్యలో మళ్ళీ కొంచెం సిక్ అయినా అనమాట ఒక 5 days, అందుకే వీడియోస్ లేట్గా వస్తున్నాయి. చాలామంది నేను ఏమైపోయినా అనుకుంటున్నారు. ఐఎమ్ ఫైన్, కొంచెం సిక్ అయినా 9th monthలో కొంచెం కోల్డ్ అయింది నాకు, అందుకే అట్లా సిక్ అయినా అనమాట. బట్ ఐఎమ్ సూపర్ ఆల్ రైట్ నౌ. ఇంకా వీడియోస్ పెడతా కంటిన్యూస్గా. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఈ వీడియోలోకి వచ్చేస్తే, సో ఈ ఫైనల్ వాక్ త్రూ పర్పస్ ఇందాక చెప్పాను కదా, ప్రాపర్టీది మనం ఎట్లయితే అగ్రిమెంట్కి సైన్ చేసామో అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడము క్లోజింగ్కి ముందు. అండ్ దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే పెయింట్ కానీ, కార్పెట్ కానీ, లేకపోతే ఫ్లోరింగ్ కానీ, అప్లయన్సెస్ కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నాయనంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలన్నమాట. వాళ్ళు ప్రతి ఒక్కదానికి ఒక టేప్ వేస్తున్నారు మీరు గమనించినట్టయితే. సో ఆ టేప్ వాళ్ళకి గుర్తు అనమాట. సో తను ప్రతి ఒక్కటి మిస్టేక్ నోట్ చేసుకొని ఐప్యాడ్లో టేప్ వేస్తున్నారు అండ్ అది ఫోటో తీసుకుంటున్నారు. సో దట్ తను బిల్డర్కి చూపించచ్చు ఆర్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళకి చూపించి ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి, నేను వెరిఫై చేసిన, నాతో పాటు మా హౌస్ ఓనర్స్ కూడా వెరిఫై చేసినారు, దాన్ని మనం వాళ్ళు క్లోజింగ్ చేసే ముందు రెక్టిఫై చేసి వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి అని చెప్పి తను అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు అన్నమాట ఐప్యాడ్లో. సో మాకేమేమి మిస్టేక్స్ కనిపిస్తున్నాయి అని అంటే, మోస్ట్లీ మనం చూడాల్సింది ఏంటి ఈ హౌస్లో మిస్టేక్స్ అని అంటే, వాల్స్కి కొంచెం దగ్గర ఇట్లా పెయింట్ పోయిందనమాట. సో ఆ పెయింట్ చూసుకోవాలి. ఇంకా ఫ్లోరింగ్, కార్పెట్ అంతా కూడా కొంచెం మరకలు ఇట్లా కనిపిస్తున్నాయి, ఏవో ఫుట్ ప్రింట్స్ లాగా, ఎవరో వచ్చి బురదలో కాళ్ళు పెట్టి
అట్లనే కార్పెట్ మీద చెప్పులు వేసుకొని వచ్చేసిన ప్రింట్స్ కనిపిస్తున్నాయి. సో అవి ఒకటి చూసుకోవాలి మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనది వినైల్ ఫ్లోరింగ్ కదా, సో దాని మీద కొంచెం కొంచెం ఇట్లా మనం నడుస్తుంటే ఒక్కొక్క దగ్గర ఇట్లా సౌండ్ రావడం, మెత్తగా ఉండడం అట్లా అనిపించింది అనమాట. సో అవి కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మనం మిస్టేక్స్ చెప్తే వాళ్ళు చూసి దానికి టేప్ వేస్తారు. ఒకవేళ అది మిస్టేక్ కాదు అంటే ఆయన మనకు చెప్తారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఉన్న వాళ్ళు హౌసెస్ అనుకుంటున్నారు అని అంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నాకు అసలు తెలీదు ఇట్లా చేస్తారని చెప్పి. అదే రోజు నేను వెళ్తే మా హస్బెండ్ చెప్తూ ఉండే అనమాట, ఇదిగో ఇట్లా వేస్తారని, ఇట్లా వేస్తే మనకి క్లోజింగ్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వన్స్ క్లోజింగ్ అయిపోయింది అని అంటే మనం ఎన్ని మిస్టేక్స్ వాళ్ళకి చెప్పినా అవన్నీ మన పేరు వేసేస్తారు అనమాట. అంటే మన మీదనే వేసేస్తారు. క్లోజింగ్ అయిపోయిందంటే ఇంకా ఇల్లు మీది, ఇప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే ఇంకా మీరే చూసుకోవాలి అన్నట్టు చెప్తారనమాట. సో అందుకే జాగ్రత్తగా ముందే మనం ఇవన్నీ ఫైనల్ వాక్ త్రూ రోజు చూసుకోవాలి. సో దాట్ మనకి తర్వాత ఎటువంటి లొల్లిలు ఉండవు. ఆబ్వియస్లీ మనం ఒకసారి ఇంటికి పోయినామంటే మనకు 100 కనిపిస్తాయి లోపాలు, కానీ ఆ 100లో అట్లీస్ట్ ఒక కొన్నన్నా మనము కాపాడుకున్నట్టు అవుతుంది అనమాట ఈ ఫైనల్ వాక్ త్రూ. అండ్ ఇక్కడేమో లాండ్రీ రూమ్లో మనకి మెయిన్ వాల్ ఉంటుంది. సో కిచెన్లో వాటర్ కానీ, ఇంట్లో వాటర్ కానీ ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఆ మెయిన్ వాల్ త్రూ మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మన పొరపాటున ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ వచ్చి ఈ మెయిన్ ఆఫ్ చేసేసేయండి, ఈ వాల్ తిప్పేసేయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ వాష్రూమ్లో మేము టబ్ పెట్టించుకోలేదు. చాలాసార్లు చెప్పాను నేను, ఈ టబ్ మాకు చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది వాష్రూమ్లో, అండ్ ఆల్సో చాలా కాస్ట్లీ కూడా అనిపించింది అనమాట. అయితే మేము ఏం చేసినాం అంటే ఇంటికి ఒక టబ్ ఉంటే చాలు అని అనుకున్నాము. సో పైన వాష్రూమ్లో ఒక దాంట్లో టబ్ పెట్టించుకున్నాం, కింద 2 వాష్రూమ్స్లో మేము టబ్ ప్రిఫర్ చేయలేదన్నమాట. సో చాలామంది ఇది కూడా అన్నారు, టబ్ ఫీల్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, పిల్లలు పుట్టినప్పుడు అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. సో డెఫినెట్గా ఒకటైతే పెట్టించుకున్నాము. అండ్ నేను కానీ మా హస్బెండ్ కానీ అసలు టబ్ యూజే చేయం, చాలా తక్కువ అనమాట. సో అందుకే మాకు ఇదే బెటర్ అనిపించింది. అండ్ వాష్రూమ్స్లో మనం చెక్ చేయాల్సినవి ఏంటి అని అంటే వాటర్ ప్రెషర్ ఎంత వస్తుంది అనేది. సో హాట్ వాటర్ వస్తున్నాయా, కోల్డ్ వాటర్ వస్తున్నాయా, వాటర్ ప్రెషర్ ఎంత ఉంది, అండ్ అన్ని కబర్డ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఓపెన్ మంచిగా అవుతుందా, వాటికి మ్యాగ్నెట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇంకొకటి రూమ్స్లో సేమ్ మనం బయట హాల్స్లో ఎట్లయితే చూస్తామో బ్లైండ్స్, విండోస్ అవి చూసుకోవాలి. ఇంకా ఫ్యాన్స్, లైట్స్ చూసుకోవాలన్నమాట. సో ఈ ఫ్యాన్స్, లైట్స్ కూడా ఏంటంటే మేము ఎక్స్ట్రా పెట్టించుకున్నాం. బిల్డర్ మనకి ఇచ్చేది రూమ్లో ఓన్లీ ఫ్యాన్కి ఒక లైట్ అటాచ్ అయి ఉంటుంది. సో అదొకటే ఇస్తారనమాట. మనం ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే మనం పెట్టించుకోవాలి, డబ్బులు ఎక్స్ట్రా పెట్టి. అది ఎలక్ట్రిక్ మీటింగ్లోనే స్టార్టింగ్లోనే మనము ప్రతి ఒక్క లైట్ మాకు ఇట్లా ఇక్కడ కావాలి, అక్కడ కావాలని చెప్పి పెట్టించుకోవాలన్నమాట. ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. అదే నెక్స్ట్ స్టోరీ. సో ఇట్లా పైకి వచ్చేటప్పుడు రైలింగ్కి కూడా మాకు కొన్ని మిస్టేక్స్ కనిపించినాయి. అంటే రైలింగ్ దగ్గర కొంచెం పెయింట్ పోవడము, ఇంకా రైలింగ్ దగ్గర కొంచెం ఇట్లా స్క్రాచెస్ రావడం రైలింగ్ మీద, ఇంకా కార్పెట్ మీద కొంచెం మరకలు ఉండడం, అవన్నీ కూడా కనిపించినాయి అన్నమాట. సో అన్నీ చెప్తే వాళ్ళు మొత్తం నోట్ చేసుకున్నారు. అండ్ పైనకి వస్తే స్కర్టింగ్ దగ్గర, కార్పెట్కి ఇంకా స్కర్టింగ్ ఉంటుంది కదా మనకి, దాని మధ్యలో కూడా గ్యాప్ వచ్చిందనమాట, కొంచెం ఎక్కువనే వచ్చింది. సో అది కూడా చూసుకోవాలి యాక్చువల్లీ, ఎందుకంటే గ్యాప్ వస్తే మనకి తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఎట్లయినా వాళ్ళు ఏమన్నారంటే స్కర్టింగ్కి ఇంకా కార్పెట్కి కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎయిర్ ఫిల్ అయ్యి అది మళ్ళీ తర్వాత ఏమంటారు ఆ ప్లేస్ అనేది ఆక్యుపై అయిపోతుంది అని అన్నారు. కొన్నిటి దగ్గర అవసరమైన దానికన్నా కొంచెం ఎక్కువనే ఇచ్చినారనమాట. సో అది మేము చూపిస్తూ ఉండే. అండ్ తర్వాత మీడియా రూమ్లో కూడా ఎక్కడెక్కడ పవర్ సప్లై ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ కమింగ్ టు ఏసీ పార్ట్. సో ఇక్కడ కూడా మనము ఎట్లా టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు, హీటింగ్, కూలింగ్ అండ్ ఆటో సెటప్ ఎట్లా చేయాలి, ఆన్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ నేను ఒక ఎవిడెంట్ మిస్టేక్ చూపిస్తాను మీకు. సో అక్కడ ఒక చిన్న గ్లోబ్ ఉండాలి లైట్ కింద, అది మిస్సింగ్. సో అట్లా ప్రతి ఒక్కటి చూసుకోవాలన్నమాట. అది మిస్ అయింది అని మనం చెప్తే ఇట్లా ల్యాప్టాప్లో అంటే వాళ్ళ ఐప్యాడ్లో నోట్ చేసుకుంటారు, అన్నీ కూడా ఒక ఫోటో తీసుకొని నోట్ చేసుకొని అది వాళ్ళ తర్వాత రెక్టిఫై చేస్తారన్నమాట. సో ఇట్లా మనం ప్రతి ఒక్కటి కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఆ గ్లోబ్ మనం చూడలే అనుకోండి, వాళ్ళు కూడా చూడలే అనుకోండి, అట్లనే ఇచ్చేస్తారు మనకి ఇల్లు.
సో మనం ఇంటి క్లోజింగ్ అయిపోయిన తర్వాత చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ గ్లోబ్ ఎక్కడి నుంచి ఎతకాలి, సేమ్ గ్లోబ్ కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు, అప్పుడు మనమే చూసుకోవాలి. సో ఆ గ్లోబ్ కోసం ఎత్తుక్కోవాలంటే కష్టం కదా, అందుకే అన్నీ సెట్ చేసుకోవాలి. సో ఇది ఫైనల్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చెప్పినా కదా, ఒక్కసారి మనం క్లోజింగ్ అయిపోతే మనం అన్నీ మన మీద పడుతుంది, మనమే డబ్బులు కట్టి వేయించుకోవాలి. సో ఇదే మనకి టైం నెగోషియేట్ చేయడానికి, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం కనిపిస్తుంది, ఇంకా తర్వాత ఇది లేదు, అది లేదు, మాకు ఎక్స్ట్రా ఇచ్చిండ్రు, లేకపోతే అడిగిన దానికన్నా ఇంక ఇది ఇవ్వలేదు అని అన్నీ చూపించుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మనం ఏమైతే అడిగినామో వీళ్ళు మనకి ఏమి ఇచ్చిండ్రు అట్లా చెక్ లిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ మనం కూడా మిస్టేక్స్ అన్నీ ఇట్లా, నేను ఇప్పుడు వీడియో తీసుకుంటున్నా కదా, నాకు వీడియో తీసుకొని ఇట్లా పెట్టే ఆపర్చునిటీ ఉంది. మీరు కూడా యూట్యూబ్లో పెట్టకపోయినా కానీ ఇట్లా వీడియో తీసుకొని పెట్టుకోండి. సో దాట్ ఇగోండి మాకు మిస్టేక్ కనిపించింది, మీరు టేప్ పెట్టుకున్నారు, అయినా కానీ మీరు మిస్టేక్ రెక్టిఫై చేయలేదు, మిస్టేక్ని మీరు సరి చేయలేదు అని చెప్పి అనడానికి మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది అన్నమాట. సో కంపల్సరీ ఇట్లా వీడియో కానీ ఫోన్ కానీ ఫొటోస్ కానీ తీసుకోండి. సో దీంట్లో కామన్ ఇష్యూస్ మనం ఎట్లాంటివి చూడాలి అనేది చెప్తా ఇప్పుడు. అన్కంప్లీటెడ్ రిపేర్స్. సో ఎటువంటి రిపేర్స్ ఉన్నా కానీ మనం ఫస్టే చూసుకొని దాన్ని రెక్టిఫై చేయించుకోవడం ఒకటి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంతసేపు నేను చెప్పింది అదే. అండ్ సెకండ్ వన్ మిస్సింగ్ ఐటమ్స్. సో మనం ఏదైతే అగ్రీ చేసినామో లైక్ అప్లయన్సెస్ కానీ ఫిక్చర్స్ కానీ ఇంకా ఏ ఐటమ్స్ అయినా కానీ అవి మిస్సింగ్ ఉన్నాయా లేకపోతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. నెక్స్ట్ డ్యామేజ్. సో కొత్తగా ఏమైనా డ్యామేజెస్ అయినాయా ప్రాపర్టీ మీద అనేటివి చూసుకోవాలన్నమాట. సో మాకైతే స్టెప్స్ దగ్గర కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది కార్పెట్ క్లీనింగ్ చేసినప్పుడు. సో అది మేము చూపించినాం వాళ్ళకి. అట్లాంటి డ్యామేజెస్ ఏమైనా ఉంటే ముందే చూపించుకోవాలి. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనం పైకి వెళ్తున్నాం కదా, ఇక్కడ ఇది ఇంట్లోనే పైన మనకు ఉంటుంది అనమాట. దీన్ని యాటిక్ అని చెప్పంటారు. సో దీంట్లో బేసిక్గా ఇది ఏంటంటే ఒక సజ్జ అంటాం కదా, మనం మచ్చు అంటాం కదా, సజ్జలో పెట్టడం సామాన్లు, మచ్చులో పెట్టడం ఆ సామాన్లు, మచ్చు మీద పెట్టడం. సో అట్లాంటిది దీంట్లో ఏసీ యూనిట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఫిల్టర్ చేంజ్ చేయడం కానీ వాటర్ లీక్స్ ఏమన్నా ఉంటే మనకి సెన్సర్స్ ఉంటాయి దీంట్లోనే. అండ్ ఏసీ ఫిల్టర్ ఉండడం కానీ అవన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇది కూడా మనకి ఇక్కడ అతను చూపిస్తున్నారు. సో దాట్ మనకి ఫస్టే ఐడియా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పి. ఇంకొకటి క్లీన్లీనెస్. సో ప్రాపర్టీ క్లీన్గా ఉందా లేదా, ఎటువంటి డెబ్రీస్ లేకుండా అనేది కూడా ఒకటి చూసుకోవాలన్నమాట. ఇంకొకటి వర్కింగ్ అప్లయన్సెస్. సో అన్ని అప్లయన్సెస్ మనము టెస్ట్ చేసుకోవాలి వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్వాక్ సిస్టమ్. సో హెచ్వాక్ అంటే హీటింగ్, వెంటిలేషన్ ఇంకా ఎయిర్ కండిషనింగ్ అనమాట. సో ఇవి కూడా మంచిగా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. యాటిక్లో చెప్పిన కదా ఇందాక, సో దాంట్లో అనమాట ఇవన్నీ కూడా. అండ్ దెన్ ద మేజర్ థింగ్ ఈజ్ ప్లంబింగ్. సో ప్లంబింగ్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో కంపల్సరీ మనము అన్ని ట్యాప్స్ పనిచేస్తున్నాయా లేదా, అన్నిట్లో మంచిగా వాటర్ వస్తున్నాయా లేదా అనేది బాగా చెక్ చేసుకోవాలి. అండ్ ఎక్కడన్నా లీక్స్ ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాలన్నమాట. దెన్ కమింగ్ టు ద ఎలక్ట్రికల్ సిస్టమ్. సో ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ కానీ లైట్స్ కానీ స్విచ్చెస్ కానీ అన్నీ ముందే చెక్ చేసుకోవాలి. సో ఒక్కొక్క దానికి మేము 2 కనెక్షన్స్ లాగా పెట్టుకున్నాం. హాల్లో ఫ్యాన్కి 2 స్విచ్చెస్ ఉండేలాగా పెట్టుకున్నాం అనమాట. సో అలాంటివన్నీ బాగా పనిచేస్తున్నాయా లేదా కూడా చూసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క కోన వాళ్ళు మనకి చెప్తారు అండ్ మనం కూడా అడిగి మరీ చూపించుకోవాలన్నమాట. అండ్ ఇల్లంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చినాం. ఇప్పుడు గరాజ్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ బయట స్ప్రింక్లర్ సిస్టమ్ అవన్నీ ఉంటుంది కదా, సో వాటికి కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్క మిస్టేక్కి ఒక టేప్ పెడుతున్నారు కదా, దాంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో అప్లయన్సెస్ అన్నిటికీ ఏదైనా మిస్టేక్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే దానికి ఒక కలర్ టేప్ పెడుతున్నారు వాళ్ళు, అంటే వాళ్ళకి గుర్తుకి సంథింగ్ అదేదో. అండ్ వాల్స్కి ఏదైనా మిస్టేక్ ఉండి పెయింట్ మన పోయింది అని అంటే దానికి ఒక కలర్ పెడుతున్నారు. ఫ్లోరింగ్కి వాల్స్కి ఒకటే కలర్ అనుకుంటా, కార్పెట్కి కూడా. అప్లయన్సెస్ అన్నిటికీ ఒక కలర్ అనుకుంటా. సో సంథింగ్ ఏదో ఉంది, 3 డిఫరెంట్ కలర్స్ అయితే వాళ్ళు పెడుతున్నారు. సో ఇక్కడ ఇరిగేషన్ సిస్టమ్కి వాటర్ ఆన్ అండ్ ఆఫ్ ఎట్లా చేయాలి, స్ప్రింక్లర్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, అసలు వర్క్ అవ్వకపోతే ఏం చేయాలి, ఎట్లా తెలుస్తుంది మనకి అనేది చూసుకోవాలి. అండ్ ఇంటీరియర్ ఇంకా ఎక్స్టీరియర్ 2 చూసుకోవాలన్నమాట. అండ్ ల్యాండ్స్కేపింగ్ ఎట్లా ఉంది అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం లోపల ఎంతైతే జాగ్రత్తగా అన్నీ చూసుకున్నామో బయట అవుట్డోర్ వాక్
ఇండోర్ వాక్ ఇల్లు కదా, అవుట్డోర్ వాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇంకొకటి పెస్ట్స్ టర్మైట్స్ కానీ, రాడెన్స్ కానీ, యాండ్స్ కానీ ఇలాంటి వాటికి చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. అండ్ మనకి ఏదైనా కనిపించింది అని అంటే డెఫినెట్గా టర్మినేటర్కి కాల్ చేయాలన్నమాట. క్లోజింగ్కి ముందే, క్లోజింగ్ అయిపోయినాక మనకు కనిపిస్తే ఇంకా అది మన డ్యూటీ, మన బాధ్యత. సో వెనక బ్యాక్ యార్డ్ కానీ, ముందర ల్యాండ్స్కేపింగ్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. వాళ్ళు మనకి బేసిక్ ప్లాన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారన్నమాట ల్యాండ్స్కేపింగ్ ముందు సైడ్. సో అవన్నిటిని మనం సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. కావాలనుకుంటే మనం మళ్ళీ వేరే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వెనక బ్యాక్ యార్డ్లో అయితే కంపల్సరీ ఒక ప్లాంట్ అయితే వాళ్ళు నాటుతారనమాట. సో దాన్ని మనం అసలు డిస్టర్బ్ చేయొద్దు అండ్ అవి అట్లాగే ఉంచాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సందులో మనకి ఇంటికి అవతల సైడ్ అనమాట, ఇది సైడ్కి ఇక్కడ ఏసీ అవుట్లెట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గటర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ గటర్స్ అంతా కూడా రూఫ్ పైన ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది ఎందుకు అని అంటే రెయిన్ వాటర్ ఏదైతే రూఫ్ పై నుంచి ఫ్లో అవుతుందో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి అనమాట. సో నేను అన్ని పాయింట్స్ కవర్ చేసిన అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఏదైనా మిస్ అయి ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియో ఇప్పుడు ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఇట్లా చూస్తారా అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మాదంతా అయిపోయింది, లైక్ ఇన్స్పెక్షన్ అంతా అయిపోయింది, మిస్టేక్స్ అన్నీ చెప్పేసినాము. అండ్ మళ్ళీ ఒకసారి మేము ఏమేమి చెక్ లిస్ట్ వాళ్ళకి ఇచ్చినాం, లైక్ అగ్రిమెంట్లో ఏమేమి మాకు కావాలని చెప్పినాము, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అన్నమాట, అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. అండ్ మాకు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి ఫైనల్గా చూపిస్తున్నారు. సో సీమంతం అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చాయన్నమాట. అందుకే ఇట్లా ఫుల్ గాజు ఇంకా ఫుల్ మెహందీ ఉంది నా హ్యాండ్స్కి. అండ్ ఫుల్ కలకల్లా కనిపిస్తుంది కదా నా హ్యాండ్స్ అంతా కూడా. అండ్ ఇల్లు కూడా చూసారు కదా, మేము చాలా చేంజెస్ చెప్పినాము. అన్నిటికీ చేంజ్ ఎక్కడ ఉందో అక్కడంతా టేప్ వేసారు. సో అదంతా కూడా నేను వీడియోలో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎట్లా ఉంటుంది ఇక్కడంతా ప్రాసెస్ అని చెప్పి. సో ఇక్కడితో నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇల్లు తీసుకుంటున్నారో యూఎస్లో వాళ్ళందరూ కూడా హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నా. హెల్ప్ కన్నా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని చెప్పి అనుకుంటున్నా అనమాట. So hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye. And also it was a 3 hours meeting.